అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. పెన్షన్ తగ్గించరాదని, మళ్ళీ వికలాంగులను ఇతర పెన్షన్లకు మార్చకూడదని, యథావిధంగా కొనసాగించాలని, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ఈ ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత ఉంది. ఆ రంగా పాలక వర్గమైన అది ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే గారు ఇటువంటి వాళ్ళని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతా ఉంది. నియోజకవర్గంలో కూడా వికలాంగులందరూ రోడ్ల పైన వచ్చి కూర్చున్నారు. మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. మరి వీరికి వచ్చి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే ఈ యొక్క దివ్యాంగులు ఇప్పటికే చాలా సేపు నుంచి నిలబడి ఉన్నారు. ఇంకా ఎంతసేపు నిలబడతారు? ఒక పక్క అధికారులు రారు, ప్రభుత్వం రారు, ప్రజాప్రతినిధులు రారు. కాబట్టి ఈ యొక్క నిరసనగా రోడ్డుకి అడ్డంగా కూర్చొని అధికారులు ప్రజాప్రతినిధులు వచ్చేందుకు కూడా నిరసన చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మనమందరం కూడా రోడ్డుకి అడ్డంగా కూర్చొని నిరసన తెలియజేస్తాం. వెళ్దాం పాండి. పెన్షన్లను కొనసాగించాలి, యథావిధంగా పెన్షన్లను కొనసాగించాలి, యథావిధంగా పెన్షన్లను కొనసాగించాలి. కుటుంబ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వికలాంగుల పట్ల కుటుంబ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, యథావిధంగా పెన్షన్లను పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వికలాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వృద్ధుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, వికలాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కొనసాగించాలి యథావిధంగా పెన్షన్లను, వికలాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లను కొనసాగించాలి, యథావిధంగా పెన్షన్లను కొనసాగించాలి. ఇది ఒక పిల్లలు హ్యాబిటబుల్ కాదని నాకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. గత 15 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు. ఏమైపోవాలి నాకు 40% తక్కువ ఇచ్చారు. 40% ఎక్కువ ఉంది. 40% తక్కువ ఇచ్చారు. నాకు న్యాయం జరగాలి. బిడ్డకు పెన్షన్ రాక చాలా తిప్పలు అయింది సార్. మాకు ఏం ఇబ్బందులు మేము దాంట్లోనే మాకేం ఆస్తులు గీతులు ఏం లేవు సార్. పెన్షన్ రావాలా తినాలా సార్. ఆయనకే తీసేసినారు. దాన్ని మేము వచ్చాము సార్. 15 ఏళ్ళ నుంచి వస్తాం సార్. ఇప్పుడు ఈ పొద్దు బంద్ చేసినారు సార్. ఏమో సార్, అదేమో ఇది దీంట్లో 65 ఉంది. ఇప్పుడు ఈ నోటీస్లో 45 ఉంది అంటారు. ఇది 65 ఉంది. దీని ఆధారం సార్. ఏం పెద్దగా లేదు. ఈరోజు గుంతకల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు దివ్యాంగుల పింఛన్లు రద్దును వ్యతిరేకిస్తూ ఇదే విధంగా కొనసాగించాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అధికారులు ప్రజాప్రతినిధులు రాకపోవడంతో రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. అది ఎట్లంటే తూతు మంత్రంగా ఉంది. ఒక పక్క గోడ మీద పిల్లలాగా ఆ పక్క ఈ పక్క రకంగా అర్హులైన వారికి ఇస్తామని ఒక పక్క అంటున్నారు. మరి ఇంకో పక్క నకిలీగా ఉన్నాయి చెప్తున్నారు. ఈ రోజు మరి అనేక మంది అర్హులని వెరిఫికేషన్ పేరుతో తొలగించడం జరిగింది. అర్హులైన వాళ్ళనే తొలగించారంటే మరి నెక్స్ట్ నకిలీ అని చెప్పడానికి గ్యారంటీ ఏముందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు నిజంగా పూర్తిగా వెరిఫికేషన్ చేస్తారంటే అర్హులైన వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్న జిల్లాలు చాలా మంది ఉంటున్నారు. వాళ్ళందరూ ఏ ఒక్కరు కూడా అర్హులకు కూడా మిస్ కాకుండా వాళ్ళందరికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా మేము నిరసన చేస్తున్న దగ్గరకు వచ్చేసి మాట ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చిన రికమెండేషన్ మేము ప్రభుత్వం తీసుకుపోయి మీ సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఇంకా కౌంటర్ ఏర్పాటు చేసి ఎవరికి బాధితులకి అర్జీలు రాసుకునేకి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినట్ల అవి రాయించే విధంగా మేము కూడా బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కమిషనర్ గారు చెప్పారు. ఆ విధంగా కొనసాగించాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. రాబోయే రోజుల్లో
ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చూద్దాం. 27వ తారీఖు అంటున్నారు, 27వ తారీఖు చూస్తాం. రాలేని పక్షంలో మొన్న చేశాము, మళ్ళీ ఈ రోజు చేశాము. రాలేదంటికి రిలే దీక్షలు కూర్చుంటాం, తర్వాత ఆమరణ దీక్షలు కూడా పోతాం. ప్రభుత్వాన్ని స్పందింపజేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా శ్రీకారం చూద్దామని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం.